ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. రాజేంద్రనగర్ గండిపేట మండలంలో కాంగ్రెస్ నాయకుల భారీ ర్యాలీ. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్. అనంతపురం జిల్లా మడకశిర ICDS కార్యాలయంలో ఏసీబీ దాడులు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించిన అధికారులు. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా చేరుతున్న వరద నీరు. 40 గేట్లు ఎత్తి దిగువకు పంపిస్తున్న అధికారులు. కడప జిల్లా బద్వేల్లో గుట్కా పట్టివేత. 40 లక్షల విలువ చేసే గుట్కా స్వాధీనం. వైసీపీపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన అధ్వానంగా ఉందని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గండిపేట మండలంలో కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. నార్సింగిలోని బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్రగా గండిపేట తహసీల్దార్ కార్యాలయంకు బయలుదేరారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికలలో విజయం సాధించడానికి, ఓట్లు దండుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రపూరితంగా దళిత బంధు పథకాన్ని ప్రారంభించారని రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జ్ఞానేశ్వర్ ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేసేంత వరకు పోరాటం చేస్తామని కాంగ్రెస్ శ్రేణులు మీడియాకు వివరించారు. అతి తొందరలోనే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. వాళ్ళు ఏం చేయాలనుకున్నా ఆ కరీంనగర్, సిద్దిపేట, అల్లుడు, బిడ్డే, కోడలు ఉన్న దగ్గరనే, KTR ఉన్న దగ్గర చేస్తారు. మనకి ఏం చేయాలి? మేము కాంగ్రెస్ తరఫు నుంచి మేమేం పోరాడుతున్నామంటే, ఈ దళిత బంధు ఓన్లీ హుజూరాబాద్ అని కాకుండా ఇప్పుడు మొత్తము రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు మొత్తం ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని 113 నియోజకవర్గాలను మొత్తం ఇవ్వాలని చెప్పి మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోరాడుతున్నాము. దయచేసి మీరు మళ్ళొక్కసారి అమ్మ, మీరు TRSకు ఎవరైనా ఉంది ఓట్లు వేయరు, కానీ జీవితంలో మన చుట్టాలు పక్కన ఎవరున్నా కూడా చెప్పాలి, TRS కొడుకులకు ఓట్లు వేయొద్దని చెప్పాలి. దయచేసి మేము కోరుకుంటున్నది ఒకటి. PCC రేవంత్ అన్న ఈ ప్రోగ్రామ్ ఇచ్చిండో, దీన్ని మేము ప్రెస్టేజ్గా తీసుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి సహకరించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఇది ఏదైతే దళిత బంధు పథకం చెప్పిండో, ఈ ఓట్ల కోసం చేసినటువంటి కార్యక్రమం ఈ ఎప్పుడైతే రేవంత్ అన్న వచ్చిండో, PCC అప్పటి నుంచి కొత్త పథకాలు స్టార్ట్ చేసిండు. ఎందుకంటే కేసీఆర్కు బుగులు వచ్చింది, భయపడుతున్నాడు. ఎప్పుడు కూడా ఫామ్ హౌస్లకైనా ప్రగతి భవన్లకైనా వెళ్ళినటువంటి కేసీఆర్ గారు, సీఎం గారు, ఈరోజు రేవంత్ అన్న అయిన తర్వాత కాలుకు గజ్జ కట్టుకొని ఆడినట్టు డ్యాన్స్ చేస్తున్నాడు. గ్రామం మండల్ తిరుగుతున్నాడు. ఇప్పటివరకు ఎప్పుడైనా ఉన్నాడా? ఏడైనా ఫామ్ హౌస్లో లేకపోతే ప్రగతి భవన్లో వండుకుంటుండే. ఇప్పుడు మా రేవంత్ అన్న ఇచ్చిన కార్యక్రమాలతో మా కార్యకర్తలు కూడా అందరూ యాక్టివ్ అయ్యారు. దీన్ని రాష్ట్రం అంతటా కూడా అమలు చేయాలి. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే దళిత బంధువులందరూ కూడా ఆయన రాజీనామా చేస్తూ కూడా మన దళితులందరికీ కాన్స్టెన్సీ లెవెల్లో 10 లక్షలు ప్రతి కుటుంబానికి వస్తుంది. లేకపోతే రాజీనామా చేయకుండా పర్వాలేదు, ఈ దళితులందరికీ ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇప్పించే ప్రయత్నం చేయాలని ఆయన మీ ద్వారా కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పటికీ చాలా లేట్ అయింది. ఇంత కూడా గతంలో చెప్పినాము. ఆయన ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో మా దళితులందరికీ కూడా 10 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి ఇప్పించాలని మీ ద్వారా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ ధన్యవాదాలు.
ధన్యవాదాలు ముగించుకున్నాను. అనంతపురం జిల్లా మడకశిర ఐసీడీఎస్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అధికారులు కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఐసీడీఎస్ సిబ్బందిపై పలు ఆరోపణల నేపథ్యంలో అధికారులు సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా పాలు, గుడ్లు పంపిణీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణల నేపథ్యంలో అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు చేపట్టారు. ఇక చిత్తూరు జిల్లా పీలేరు మండలం తలుపుల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అబ్బిరెడ్డి గారిపల్లికి చెందిన రామకృష్ణ తన కొడుకు గణేష్ కు హత్య చేసి పూడ్చిపెట్టారు. అయితే ఇంటి తగాదాల కారణంగా హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. తన కొడుకు ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు చేస్తున్నట్లు పీలేరు ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. ఆయమ్మ ఎక్కడ ఉంది అన్న? మల్లమ్మ. ఈయన రాడు ఇప్పుడు బయట పెట్టండి, వాళ్ళ కరం వాళ్ళు పడుకుంటారు. మన తలపల పంచాయతీ అప్పిరెడ్డి గారిపల్లిలో ఈ తిమ్మం మల్లమ్మ అనే ఒక మహిళ వచ్చేసి కంప్లైంట్ ఇచ్చింది. ఈ కంప్లైంట్ వివరాల మేరకు తన భర్త రామకృష్ణ మరియు కొడుకు గణేష్ అనేవాళ్ళు ఇక్కడ ఊర్లో ఉంటున్నారు. ఈమె 12 సంవత్సరాల క్రితమే వీళ్ళ భర్తతో గొడవపడి అతని తాగుడుకి బానిసయ్యి ఇతని పెట్టే చిత్రహింసలు భరించలేక ఆమె 12 సంవత్సరాల క్రితమే తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి తిరుపతిలో ఒక హోటల్లో ఉంటూ జీవనం చేస్తుంది. అయితే గత నెలన్నర నుంచి తన చిన్న కొడుకు ఊర్లో కనిపించడం లేదనేసి, తర్వాత ఊర్లో విచారిస్తే అతని గురించి కూడా ఏదో అనుమానాలు చెప్తూ ఉంటే ఆమె ఊర్లోకి వచ్చి విచారించింది. తన భర్తను అడగగా అతను సుమారు నెల రోజుల క్రితం కరోనా గురయ్యి అనారోగ్య కారణంగా కోలుకోలేక చనిపోతే నీటి తొట్టి కోసం తగిన గుంతలో నేనే పూడ్చిపెట్టాననేసి సరైన సమాధానం చెప్పలేదు. అందుకోసం ఆమె అతని చిన్న కొడుకు మరణం మీద మనకు అనుమానంగా ఉందనేసి పోలీస్ స్టేషన్లో నిన్న దినం కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఈరోజు మన ఎంఆర్ఓ గారి సమక్షంలో శవాన్ని బయటికి తీసి శవ పంచనామా నిర్వహించడమైనది. దీనిని కేసు విచారిస్తున్నాము. ఏ విషయాలు తెలిసినట్లయితే మీకు తెలియజేస్తాము. ఇక గణేష్ చతుర్థి పురస్కరించుకొని వైఆర్పీ ట్రస్ట్ కార్యాలయంలో వైఆర్పీ ఫౌండేషన్, సాక్షి దినపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఆర్పీ ఫౌండేషన్ ఆర్గనైజర్ యామ దయాకర్ మాట్లాడుతూ రసాయన రంగులను వినియోగించి తయారు చేస్తున్న గణేష్ విగ్రహాలను పూజించి నిమజ్జనం చేసే సమయంలో నీటి కాలుష్యం ఏర్పడడంతో పాటు ఆ నీటిని పశువులు సేవించడం వల్ల అనారోగ్యానికి గురి కావడం, చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భావి తరాలకు మనమంతా ఆదర్శంగా నిలవడంతో పాటు
పాటు ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని చెప్పారు. వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సామాజిక బాధ్యతతో మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితులున్నా ప్రజల్లో చైతన్యం తీసుకురావటం లక్ష్యంగా ఈ ఏడాది సైతం మట్టి విగ్రహాలను సాక్షి దినపత్రికతో కలిసి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సాక్షి బ్రాంచ్ మేనేజర్ గణేష్, రామాలయం డైరెక్టర్ కక్కిరేణి లక్ష్మీనారాయణ, రామకోటి స్తూప ఆలయ చైర్మన్ బండారు వెంకటేశ్వర్లు, అర్రూరు సత్యనారాయణ, వీరెల్లి సతీష్ కుమార్, లకుమారపు శ్రీనివాస్, కోటగిరి రామకృష్ణ, రేపాల భద్రాద్రి శ్రీరాములు, కర్నాటి నగేష్, తాలపల్లి శ్రీనివాస్, కాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మన గౌరవనీయులు మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశానుసారం ఏదైతే మనం గ్రామాన కమిటీలు 2వ తారీఖు నాడు అందరూ కూడా జెండా ఎగరేసుకొని ప్రారంభించుకున్నామో అది దాదాపు అప్పుడే 80% వరకు అన్ని కమిటీలు, దాదాపు 8 కమిటీలు, ఇది గ్రామ కమిటీ కావచ్చు, అలాగే మహిళా కమిటీ, యూత్ కమిటీ, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రైతు కమిటీలు, ఇట్లా 8 కమిటీలు వేసుకుంటూ అట్లా మిగతా అనుబంధ కమిటీలకు సంబంధించి కూడా మిగతావి కూడా వేసుకుంటూ కూడా దాదాపు 80% ప్రతి మండలంలో కంప్లీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి మాకంటూ ఈ కమిటీలను పర్యవేక్షించడం కోసం గౌరవనీయులు మన రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి చాడా కిషన్ రెడ్డి గారిని మాకు ఇన్ఛార్జ్గా వేయడం, ఈ సార్ పర్యవేక్షణలో కూడా, అన్నగారి పర్యవేక్షణలో కూడా ఇవన్నీ కూడా జరగడం. ఇప్పుడు ఏదైతే మేము ఈ 12వ తారీఖు నాడు లోపల ఈ వేసుకున్న కమిటీలను ఏ విధంగా మేము ముందు తీసుకెళ్లాలనుకుంటున్న దాని మీద గౌరవనీయులు మన చాడా కిషన్ రెడ్డి గారు దీని మీద మాట్లాడతారని చెప్తారు. ఇక కడప జిల్లా బద్వేల్లో నిషేధిత గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. వాటర్ బాటిళ్ల మాటున అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సుమారు 40 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. బద్వేల్లో తనిఖీలు చేస్తున్న క్రమంలో వీటిని స్వాధీనం చేసుకున్నామని, రవాణా చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేశామని మైదకూరు డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. రౌండ్ ఆఫ్ చేసి మళ్ళీ మగాన్ని లేదా మాట్లాడాలి సార్, అది రికార్డ్. బద్వేల్ అర్బన్ సి రామచంద్ర వాళ్ళ ఎస్ఐస్ శ్రీకాంత్ అండ్ వెంకటరమణ వీళ్ళ సిబ్బంది ఇవాళ ఉదయం 7 గంటలకు చెన్నపల్లి మిట్ట వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదమైనటువంటి యొక్క వెహికల్ బొలిరో వాహనం AP02Y 1697 ఈ యొక్క వాహనము చెక్ చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా 8,50,000 రూపాయల పైగా ఉన్నటువంటి గుట్కా ప్యాకెట్లు వాటర్ బాటిల్ యొక్క మధ్యలో రవాణా చేస్తూ ఉన్నారని చెప్పేసి దీంట్లో చెక్ చేస్తే ఇవన్నీ గుట్కా ప్యాకెట్స్ దాదాపు బండల్స్ చాలా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఓబులేసు, భగీరథ, బాలకృష్ణ, నవీన్, సోహెల్, రమేష్ బాబు వీళ్ళు ముగ్గురు బ్రహ్మగారి మఠం మండలికి సంబంధించిన వాళ్ళు, 2 బద్వేల్ టౌన్కు సంబంధించిన వాళ్ళు, 1 కడప. ఈ యొక్క దీంట్లో మొత్తం 3 మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా ఓబులేసు అబ్స్కాండ్లో ఉన్నాడు, అదేవిధంగా మళ్ళీ నవీన్ అబ్స్కాండ్లో ఉన్నాడు, రమేష్ బాబు కూడా అబ్స్కాండ్లో ఉన్నాడు. వీళ్ళను కూడా త్వరలో పట్టుకుంటాము. ముఖ్యంగా ఈ యొక్క నిషేధిత గుట్కా ఇది రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా డీజీపీ గారు ఇచ్చిన ఆదేశాలు, ఎస్పీ గారు ఇచ్చినటువంటి యొక్క ఆదేశాల మేరకు ప్రజలు ఇది ఒక నోటి క్యాన్సరు, ఇతర అనారోగ్య కారణాలు సృష్టించేటువంటి యొక్క నిషేధిత గుట్కాను ఎవరు కూడా దయచేసి మీ గ్రామాల్లో స్వీకరించొద్దండి. ఎక్కడైనా ఉంటే కూడా ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క గుట్కా వల్ల పూర్తి అనారోగ్యం, డబ్బు పోగొట్టుకోవడమే కాకుండా పూర్తి అనారోగ్యమైనటువంటి
పరిస్థితులు ఏర్పడతాయి. దీన్ని నిషేధించినటువంటి గుట్కాను ఎవరు కూడా సేవించొద్దని పోలీస్ డిపార్ట్మెంటు ప్రజలను విజ్ఞప్తి చేస్తుంది. ఇక పెదపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పరిధి అంతర్గా మండలంలో ఉన్న శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరద నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రాజెక్టుకు సంబంధించిన 40 గేట్లు ఎత్తి వరద నీరు దిగువకు పంపిస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 4,30,290 క్యూసెక్కులుగా కాగా అవుట్లో 4,90,290 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 18.5361 క్యూసెక్కులుగా ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు చేపలు పట్టడానికి ప్రాజెక్టుకు వెళ్లకూడదని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు సమీపంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే పర్యాటకులు సైతం ఎవరు ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీపంలోకి వెళ్లకూడదని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన అధ్వానంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఇష్టానుసారంగా జగన్ పరిపాలన చేస్తున్నారని అన్నారు. కడపలో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అవినీతిమయం చేస్తూ దోచుకుంటున్నారని, వైసీపీ ప్రభుత్వం ప్రమాదకరంగా మారిందని మండిపడ్డారు. వైసీపీ పాలన రివర్స్లో ఉందని అన్నారు. ఇక రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అయితే మరీ అధ్వానంగా ఉందని, గత 2 సంవత్సరాలలో రాష్ట్రంలో రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు ఎందుకు డబ్బులు చెల్లించలేదని ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టైంలో చెప్పింది ఒకటి అయితే ప్రస్తుతం చేసేది మరొకటి అంటూ మండిపడ్డారు. మొత్తం 13 జిల్లాల్లో కూడా ఈ పాదయాత్ర కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం. అందరూ కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు, ఇటు తెలుగుదేశం ఎంపీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ధర్నా దగ్గర వచ్చి నిలబడతా ఉన్నారు. కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీ దగ్గరికి ఎవరు పోవడంలే. అసలు మోడీని చూస్తేనే ఒంటికి పోసుకుంటున్నారు. మోడీని చూసేస్తాడు, అసలు ఆయన దగ్గరికే పోవడంలే. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రానికి చెందిన 25 మంది లోక్సభ సభ్యులు, 12 మంది రాజ్యసభ సభ్యులు, 37 మంది ఒక్కసారి పోయి అక్కడ నిలబడినారంటే ఖచ్చితంగా మోడీ అయినా దిగి రావాల్సిందే. కాబట్టి ఇవాళ ఆ రకంగా ప్రెజర్ పెంచడానికి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడం కోసం 14వ తేదీ నుంచి పాదయాత్రకు సమాయత్తమవుతా ఉన్నాం. అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి, సహకారం అందించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్థలు ఇక్కడ అమలు పరుస్తూ ఉన్నాడు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఇవాళ ప్రజలపైన భారాలు మోపుతూ ఉన్నాడు. పదే ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉన్నాడు. చివరికి ఏ స్థాయికి దిగజారాడంటే, గతంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ప్రతిపక్షాలన్నీ కూడా పోరాటం చేసి ఉచిత విద్యుత్తు సాధిస్తే పంప్ సెట్లకు ఇవాళ దానికి కూడా మీటర్లు బిగిస్తా అన్నాడు. రైతులకు ఏమంటారంటే, మీకు మీటర్లు బిగిస్తా అన్నాము, మిమ్మల్ని ₹1 అడగము, మేమే మీకు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తాము, తర్వాత మీ కరెంటు బిల్లు మేమే తీస్తాము, తర్వాత మీ అకౌంట్లో మేము డబ్బులు వేస్తాము, ఆ డబ్బు మీరు డిస్కమ్లకు మార్చండి అని చెప్తాను. అసలు డిస్కమ్లకు మేము మార్చేది ఎందుకు, రైతులు ఎందుకు మార్చాలా, నీవే మార్చవచ్చు కదా.
డిస్కమ్లకు నిజంగా డబ్బు కట్టాలని అనుకుంటే ఇవాళ నీవే అది ఎంత కాలింది సబ్స్టేషన్ వైజ్గా నువ్వు లెక్క తీసి దాని ప్రకారం డబ్బులు నేరుగా వాళ్ళకే ఇచ్చేయి. ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం విధించిన షరతును అంగీకరించారు. ఇంకా గట్టిగా చెప్పండి, వాళ్ళ భారతదేశంలో 2 రాష్ట్ర ప్రభుత్వాలు అందరికంటే ముందున్నాయి ఈ సంస్కరణలు అమలు చేసే దాంట్లో. అందులో నంబర్ 1 మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వము, నంబర్ 2 ఆంధ్రప్రదేశ్ మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ అందుకోసం ఇవాళ మీరు చెప్తున్నదేమి చేస్తున్నదేమిటని అడుగుతూ ఉన్నాం. సంస్కరణలు అమలు చేసే దాంట్లో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం లొంగిపోయింది. 2500 కోట్ల రూపాయల అదనపు అప్పు కోసం ఇవాళ విద్యుత్ సంస్కరణ అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అంశం పైన చర్చించడానికి రేపులా ఎల్లుండి 9వ తేదీ నాడు 10 వామపక్ష పార్టీల సమావేశం విజయవాడలో ఏర్పాటు చేశాం. ఆ సమావేశంలో ఈ విద్యుత్ ఛార్జీల దానిపైన మేము చర్చించబోతా ఉన్నాం. ఇక హైదరాబాద్ జాంబాగ్లో ఫుట్పాత్స్ అక్రమాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. స్థానికంగా ఉన్న పూల దుకాణాలను పూర్తిగా జేసీబీ సహాయంతో అధికారులు తొలగించడంతో పూల వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. గుంతలమయమైన రహదారులను బాగు చేసేలా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించినట్లు నెల్లూరు జనసేన నేత రామచంద్ర యాదవ్ అన్నారు. నెల్లూరులో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రహదారులన్నీ గుంతలమయంగా మారాయన్నారు. రోడ్లను మరమ్మతు చేయాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు సూచించినా నిధులు లేవని సాకుగా చెప్పి తప్పించుకోవడం శోచనీయమన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు, అదేవిధంగా ఏబీ బ్యాంక్ దగ్గర నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు, ఈరోజు పిఎంజిఎస్వై ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద అనేకమైనటువంటి అభివృద్ధులు కేంద్ర ప్రభుత్వం ఈరోజు దేశవ్యాప్తంగా నితిన్ గడ్కరీ గారు అనేకమైనటువంటి రోడ్లు వేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా నెల్లూరులో కట్టేటటువంటి రామలింగాపురం దగ్గర ఉండేటటువంటి ఫ్లైఓవర్ కూడా, మినీ బైపాస్లో కట్టేటటువంటి ఫ్లైఓవర్ కూడా ఈ కేంద్ర ప్రభుత్వ నిధుల్లో నుంచే ఆ ఫ్లైఓవర్ కడుతున్నారు. కానీ దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. దాన్ని కూడా మేమే కడతామని చెప్పి కొంతమంది మంత్రులు వాళ్ళ భుజాన్ని వేసుకుంటూ ఉంటారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 3185 కిలోమీటర్లు తీసుకుని వచ్చామన్నారు. కానీ ఆయనే మంత్రి గారే చెప్పడం జరిగింది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కేవలం 970 కిలోమీటర్లు పూర్తి చేశామన్నారు. అంటే దాదాపుగా ఈ రోజుకి కూడా కొన్ని వేల కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా వేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి కదా. ఈరోజు బ్యాంకులన్నీ కూడా హ్యాండ్సప్, బ్యాంకులన్నీ కూడా చేతులు ఎత్తేస్తున్నాయి. ఈ ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు అనేకమైనటువంటి పేర్ల ద్వారా ఈరోజు డ్వాక్రా మహిళల యొక్క నిధులను కూడా వదలనటువంటి పరిస్థితి. ఎక్కడ నిధులు వస్తే అవి తీసుకోవటం, వేరే దానికి మళ్ళించడం. కాబట్టి బ్యాంకులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నమ్మేటటువంటి పరిస్థితులు లేవు. అంటే లక్షకి 14,500 రూపాయలు మనం రోడ్డుకి ట్యాక్స్ కడతా ఉన్నాం. ఈ ట్యాక్స్లన్నీ ఎక్కడికి వెళ్తా ఉన్నాయి? ఈ బ్యాంకుల కాడి నుంచి ఇందాక చెప్పినట్టుగా ఏబీ బ్యాంకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు, ఇలా అనేక బ్యాంకుల దగ్గర నుంచి లోన్ల రూపంలో తీసుకోవటం, మనం కట్టినటువంటి పన్నులు ఆడిపోతున్నాయి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. నేను కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నేను కూడా 2002 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈయన ఎవరో నాకు కూడా తెలియదు. మన ఆంధ్రప్రదేశ్ రోడ్లకు మంత్రి ఈయనే. అంటే దౌర్భాగ్యం, మన కర్మ ఎలా ఉంది అంటే ఈ రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి ఎవరో కూడా తెలియకపోవటం మొదటిసారిగా బాధాకరణ విషయం కూడా ఈయన మీద నాకు. R&B కింద రాష్ట్ర వ్యాప్తంగా 45,000 కిలోమీటర్లు వస్తాయి. ఈ 45,000 కిలోమీటర్లలో
సంవత్సరానికి కొన్ని వేల కిలోమీటర్లు మెయింటెనెన్స్ వస్తాయి. జగన్ రెడ్డి గారి పరిపాలనలో ఎన్నో కొత్త రోడ్లు వేస్తా ఉన్నామన్నారు. మాకు అర్థం కాని ఏంటంటే నెల్లూరులో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పేరుతో మీ అందరికి కూడా తెలుసు, రోడ్లు ఎక్కడైతే పాడైపోయినాయో వాటిలన్నింటినీ ఇప్పుడు బాగు చేస్తారంట. 2.5 సంవత్సరం నుంచి నిద్రపోతున్నాడిని లేపగలుగుతాం, నిద్ర నటించే వాడిని లేపలేమన్నట్టుగా ఈ ప్రభుత్వం నిద్ర నటిస్తూనే ఉంది. పరిస్థితి లేదు. ఖచ్చితంగా జనసేన పార్టీ స్టాండ్ చెప్తా ఉన్నాం. ఈ రోడ్లు అంశం, ఈ రోడ్లు గుంతలు పని పూర్తయ్యేంత వరకు ఖచ్చితంగా జనసేన పార్టీ నిరంతరం పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పనిచేస్తాం. ఇక రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ కమిటీ శాంతి సమావేశాన్ని పట్టణ సిఐ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎస్ఐ సుందర్, ఇరిగేషన్ డిఈ కరుణశ్రీ, స్థానిక కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, యూత్ సభ్యులు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏసీబీ కుషాల్కర్ ప్రసంగించారు. గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరిగా ఉండాలని, ఆన్లైన్ ద్వారా మండపాల వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద నిర్వాహకుల పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని పోలీస్ శాఖకు అందచేయాలన్నారు. పోలీస్ పహారా ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల సంది ఆల్రెడీ పూజలు మన సాంప్రదాయం ఈ విధంగా ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం ఎలా ఉందో అంతకుముందు కూడా ఉండేది. అప్పటి నుంచి బాలగంగాధర్ గారు ఒక్కరే వాళ్ళు విగ్రహాలను సృష్టించి వెనక ముందర విగ్రహాలు పెట్టి వెనక స్వతంత్ర ఉద్యమాన్ని మీటింగ్లను ఏర్పాటు చేస్తున్నారు. అంతకు ముందర సందే ఎప్పటి సందో ఏళ్ల సందే 1000 సంవత్సరాల సందే మన హిందూ సనాతన ధర్మంలో అతి పెద్ద పండుగ మన వినాయక చవితి జరుపుకుంటారని చెప్పి, అంటే మిస్టేక్ కావచ్చు అది, కానీ సబ్జెక్ట్ అది కాదు, కానీ అందులో అది జరగలేదు. సహజం ఏంటంటే అప్పటి నుంచే బాలగంగాధర్ గారు తిలక్ గారు స్టార్ట్ చేశారు ఉత్సవాలని. అంతకుముందు ఏమైనా ఉన్నవాడే పోలీస్ అయ్యి మనలో ఉన్న సమస్యలు అర్థం చేసుకుని వాటిని సామరస్యంగా పరిష్కరించి ప్రజా ఆమోదయోగ్యమైన లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కల్పించిందనే భావనతోనే పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఉద్భవించింది. కాబట్టి ప్రజలు మొదటి నుంచి కూడా మన తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు చాలా కోఆపరేటివ్ ప్రజలు, పరమత సహనం ఉన్న ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు రఘు చెప్పినట్టు స్వాతంత్ర యుద్ధమే కాదు, చాలా యుద్ధాలు జరిగినాయి. ఎందుకంటే ఇంకా మన 100,000 హిస్టరీస్ పోతే ఎప్పుడైనా మన విగ్రహాలు పెట్టి మార్నింగ్ ఈవినింగ్ పూజలు చేసి, అంటే దాని యొక్క బేస్ అంతే ఇది. అంటే మనకు స్వతంత్రం రావడానికి మనం మాట్లాడుకోవాలంటే ఎక్కడ 100 మంది జమ అయితే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి అరెస్ట్ చేస్తూ ఉన్నారు మనం. అంటే విభజించు పాలించు అనే దాన్ని వాళ్ళు ఆచరించుకుంటా భారతదేశంలో ఉన్నటువంటి సంపద కొలుగొట్టుకుని పోతా ఉన్నారు. దాన్ని అరికట్టాలంటే అందరూ ఒక తాటికి రావాలనే ఉద్దేశంతో ఏదైనా ఒక సామూహిక ప్రోగ్రాం చేస్తే వీళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైనా ప్రోగ్రాం చేయాలి. ఏం చేసిందంటే ఈ గణేష్ ఉత్సవాలను అంటే ధార్మికత భక్తి శ్రద్ధలతో కూడుకున్నదైతే వాళ్ళు ఎవరు ఏం చేయాలనే ఉద్దేశంతో గణేష్ ఉత్సవం అనేది ఒకటి ముందర తీసుకొచ్చాడు. అక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజేంద్రనగర్ గండిపేట మండలంలో కాంగ్రెస్ నాయకుల భారీ ర్యాలీ, రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్. అనంతపురం జిల్లా మడకశిర ఐసీడీఎస్ కార్యాలయంలో ఏసీబీ దాడులు, కార్యాలయంలో రికార్డులను పరిశీలించిన అధికారులు. పెదపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా చేరుతున్న వరద నీరు, 40 గేట్లు ఎత్తి దిగువకు పంపిస్తున్న అధికారులు. కడప జిల్లా బద్వేల్లో గుట్కా పట్టివేత, 40 లక్షల విలువ చేసే గుట్కా స్వాధీనం. వైసీపీపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్, రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన అధ్వానంగా ఉందని ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.